సృష్టి కేసు వ్యవహారంలో డాక్టర్ నమ్రత చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా కూడా పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశాలకు సంబంధించి TV9తో మాట్లాడేందుకు ఒక బాధితురాలు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాము. ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ విషయం మీద అప్రోచ్ అయ్యారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే. మీరు ఈ డాక్టర్ నమ్రతని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? మీరు యూట్యూబ్లో చూసి 22 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు. ఒకసారి వెళ్ళి కలుద్దామనేసి కలిసాము. ఆమె టెస్టులన్నీ చేసేసి మీకు IVF చేస్తా అనేసి అన్నది. ఆ ప్రాసెస్లో దాదాపు ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఒకసారి హిస్ట్రోస్కోపీ చేసింది. హిస్ట్రోస్కోపీ తర్వాత డేట్ అయిన తర్వాత 2nd day నుంచి ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఎంబ్రియోస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాననేసి ఎంబ్రియోస్ అన్ని తీసుకొని ఫ్రీజింగ్లో పెట్టేశాక ఆమె అరెస్ట్ అయిపోయింది విజయవాడలో చైల్డ్ ట్రాఫికింగ్ కింద. అరెస్ట్ అయిపోయాక మాకు ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు మీలాగా, ఆమె దగ్గరికి వెళ్ళకండి అని చెప్పారు. కాకపోతే మేము మళ్ళీ వెళ్తే 6 months తర్వాత వెళ్ళినా కానీ ఫ్రీజింగ్ ఛార్జెస్ అని ఇంకా 60,000 కట్టండి అనేసి మమ్మల్ని మళ్ళీ అది చేస్తే మేము ట్రీట్మెంట్ తీసుకోమని ఆమె పైన కేసు ఇస్తామనేసి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాం. ఆమె ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. ఫస్ట్ మేము కన్సల్ట్ అయినప్పుడు చాలా బాగా రెస్పాన్స్ అయింది. తర్వాత స్కానింగ్లో అయినా మళ్ళీ మాకేమన్నా ఏదైనా మాకు ప్రాబ్లం అవుతుంది అంటే రెస్పాండ్ కూడా కాలేదు. ఆమె ఇది కొంతమందికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి కూడా సైకిల్స్ IVF సక్సెస్ కాలేదు. అది మీరే నెగ్లెక్ట్ చేసుకున్నారు, నేను అంతా బాగా చేశారు, నా ప్రాసెస్ అంతా అయిపోయింది, మీ డబ్బులు ఇవ్వను అని చాలామంది అన్నారు. సరోగసి కింద కూడా చాలామంది పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయ్యారు. మేము ఇదంతా ఏంటంటే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఆమెకి హాస్పిటల్ రన్ చేయడానికి ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ మేము మెడికల్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళాము. చైర్మన్ గారికి అప్లికేషన్ పెట్టాము. ఆయన రెస్పాన్స్ కాలేదు. ఒక 1 year తర్వాత ఆమె యథావిధిగా కూకట్పల్లిలో బ్రాంచెస్ ఉన్నాయి, ఇటు సికింద్రాబాదులో ఉన్నాయి. ఈవెన్ ఎట్లా అంటే ప్యాకేజ్ IVF ప్యాకేజ్ అని 99,000 అనేసి చాలా కరీంనగర్లో గోదావరిఖనిలో ఇట్లా చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక అంటే ఫ్రీ కన్సల్టెన్సీ అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ పిలిపించుకున్న తర్వాత అక్కడ పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలకు గాను ఎంత డబ్బులు తీసుకుంటుంది, అట్ ది సేమ్ టైం ఎక్కడ ఎటువంటి బ్రాంచెస్ పెట్టినా ఖచ్చితంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ ఫర్టిలిటీ సెంటర్కి రావాల్సిందేనా ఎవరైనా? రావాల్సిందే. ఎందుకంటే కొన్ని హిస్ట్రోస్కోపీ చేయాలని లాప్రోస్కోపీ చేయాలంటే సికింద్రాబాద్ కంపల్సరీ రావాలి. నేను కూకట్పల్లికి కూడా వెళ్ళాను. కూకట్పల్లిలో కూడా కొన్నే ఉన్నాయి అసలు అక్కడ, అంటే మొత్తం ఫెసిలిటీస్ లేవు. జస్ట్ ఆన్లో OP చూసి పంపిస్తుంది. ఒకవేళ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఇంజెక్షన్స్ కోసం అనేసి వెళ్ళాలి. ఎక్కడైనా కానీ ఫ్రీ కన్సల్టెన్సీ అనేసి చెప్పడం వల్ల, యూట్యూబ్లలో బాగా చేయడం వల్ల, అసలు సోషల్ మీడియా వల్ల పిల్లలు లేని వాళ్ళందరూ దాన్ని చూసేసి నమ్మేసి వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి కేసులు జరిగినాయి ఎవరు యూట్యూబ్లలో ఉంచరు, షేర్ చేయరు. ఆమె అన్నీ తీసేసిండ్రు, మళ్ళీ కొత్తగా చేస్తుంది. పాత కేసులు ఉన్నాయి. మేము చాలాసార్లు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెట్టాం, ఆమె ఇలా మోసం చేసింది, ఇట్లా చెయ్యకండి పోకండి అనేసి పెట్టాం. కానీ ఎవరు అది చూడరు కదా. ఆమె ఎంత బాగా మాట్లాడుతుంది అంటే రీసెంట్గా కూడా యూట్యూబ్ చేసి పెట్టేసింది. కాకపోతే వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు అంటున్నారు ఆమె పేరు మీద లేదు, ఆమె వేరే వాళ్ళ పేరు మీద హాస్పిటల్ నడిపిస్తుంది, దానికి మేము ఏం చేయలేము అనేసి వదిలేశారు. అయితే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందండి? అంటే లోపల వాళ్ళు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఇదంతా నడిపిస్తున్నారని అయితే తెలిసింది. ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? మీతో పాటు మిగతా మహిళలు అక్కడికి వచ్చేవాళ్ళ IVF పేరుతో వీళ్ళు సరోగసి వైపు మళ్ళిస్తున్నారు, వేరే పిల్లల్ని వీళ్ళకి అమ్ముతూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులు అక్కడ మీరు గమనించారా? అక్కడ ఏం తెలియదు అసలు. మేము 2020లో అంటే కరోనా తర్వాత లాక్డౌన్ అనేసి వచ్చిన వాళ్ళందరినీ వేరే వేరే ప్లేస్లో కూర్చుండబెట్టారు. అసలు పేషెంట్ మాట్లాడుకోలేం, అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళది కదా. ఇప్పుడు కపుల్స్ వాళ్ళే వెళ్ళి కన్సల్ట్ అవుతారు, ఫోన్ అవ్వలేదు. అక్కడ డీసెంట్గా ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, మీరు డాక్టర్ ఇప్పుడు వస్తాడు, కూర్చోండి, ఫైల్ తీసుకుంటారు. ఫైల్ వాళ్ళ దగ్గరనే పెట్టేశారు. తర్వాత ఓన్లీ హిస్ట్రోస్కోపీ వరకే మాకు ఇచ్చారు ఫైల్స్. తర్వాత ప్రాసెస్ మొత్తం మా దగ్గరనే ఉంటుంది, ఇది లాస్ట్కి మీకు సెండ్ చేస్తామనేసి అన్నారు. అక్కడ ఎట్లా అంటే నర్సింగ్ వాళ్ళైనా ఏదైనా మంచి డీసెంట్ అంటే బాగున్నట్టు చూస్తారు, ఓన్లీ డ్రెస్సింగ్ కానీ అది కానీ. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా లేదు. అక్కడ నమ్మిస్తున్నట్టు లేదు మాకు. కాకపోతే
ఆమె పక్కకు మాట్లాడుతుంది కదా, నీతో తర్వాత మాట్లాడతాను అనేసి, నీకు ఇంత అవుతుంది, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే నమ్ముతాం కదా. డాక్టర్ చెప్పిందంటే టెస్ట్లను చేసేసాక నీకు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, నీకు ఐవీఎఫ్ కాదు అంటే సరోగసి కిందికి వెళ్తాం. ఇప్పుడు మనకు పెలోపియన్ ట్యూబ్స్ అనేసి ఉంటాయి, కొందరికి బాగుంటాయి, కొందరికి ఓవర్ మెడిసిన్ వల్ల దానిలో బ్లడ్ క్లాట్స్ ఎట్లా ఉంటే అది తీసేయాలని అంటారు, కొందరు లాప్రోస్కోప్ ద్వారా తీసేస్తారు. కానీ ఈమె సరోగసికి ఎక్కువ చేస్తుంది. అంటే 45 ఏజ్ ఉంది అంటే మీకు సరోగసి చేస్తానని చెప్పేసింది. 30 వాళ్ళు 40 వాళ్ళు ఏజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తా, ఇక్సీ. దీనిలో 3 రకాలు ఉంటాయి, ఇక్సీ అని, ఇంకా బ్లాస్టోసిస్ట్ అనేసి, అట్లా 3 రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అట్లా 3 సైకిల్స్ చేస్తారు ఐవీఎఫ్. ఈమె ఫస్ట్ ప్రాసెస్ మాకేం చెప్పలే,